హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము స్వీట్ కార్న్‌తో సలాడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. సింపుల్‌గా మనము స్నాక్స్‌కి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే డిన్నర్ టైమ్‌లో కూడా ఇలా సలాడ్‌ని స్వీట్ కార్న్‌తో ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఫస్ట్ అయితే మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, నేను స్వీట్ కార్న్ అయితే ఇన్ని తీసుకుంటున్నా. సో, వీటిని ఇప్పుడు మనము ఫస్ట్ అయితే ఉడికించుకునేసేయాలి స్వీట్ కార్న్‌ని. చూడండి, ఇలా వాటర్ బాగా మరిగినప్పుడు మనము స్వీట్ కార్న్ అనేది వేయాలి. కోల్డ్ వాటర్‌లోనే వేసేస్తే స్వీట్ కార్న్ అనేది బిర్న ఉడకదు. సో, అందుకే కొంతసేపు బాగా వాటర్ అనేది మరిగిన తర్వాత స్వీట్ కార్న్ అనేది వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఇలా బాగా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 4 మినిట్స్, 5 మినిట్స్ లోపల మనకి ఉడికిపోతుంది స్వీట్ కార్న్ అనేది. సో, ఎక్కువ కూడా నున్నగా ఉడికించుకోకుండా మనము ఒక హాఫ్ మీడియంలో ఉడికించుకుంటే సరిపోతుంది సాలడ్‌కి. సో, చూడండి, ఇలా అయితే వాటర్ అంతా తీసేసి ఇలా తీసుకునేసేయాలి స్వీట్ కార్న్‌ని. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ స్వీట్ కార్న్‌ని తీసుకునేద్దాం. నెక్స్ట్ మనము కీరానైతే ఇలా పీసులుగా సన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. టమాటో కూడా 1 తీసుకునేసి సన్నగా ఇలా పీసులుగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. టమాటో కూడా వేసిన తర్వాత ఆనియన్స్ కూడా చూడండి ఇలా సన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. క్యారెట్‌ని ఇలా తురుముకొనేసి వేసుకోవాలి. మీరు పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా తురుముకొనైనా వేసుకోవచ్చు క్యారెట్‌ని. అలాగే కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, సో లైట్‌గా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం చాట్ మసాలాని వేసేసి అంతా మిక్స్ చేసేయండి ఫస్ట్ అయితే. ఇంతే, సింపుల్‌గా ఇలా సాలడ్ అనేది ప్రిపేర్ చేసుకునేయొచ్చు. స్వీట్ కార్న్‌తో సాలడ్ అనేది చాలా బావుంటది. సో, డైలీ మీరు చేసుకొని తింటారు. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి కావాలంటే. ఇందులోకి మీరు ఏవన్నా తినే వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్ ఇలాంటివన్నీ మీరు ఇంట్లో ఉంటే గనక వేసుకోండి. తినే వెజిటబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చు. ఇంతే, ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్‌గా కొంచెం కారంని కూడా యాడ్ చేసుకునేసేయాలి. సో, కొంచెం కారం కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. సో, ఇంతే, సింపుల్‌గా సలాడ్‌ని ప్రిపేర్ చేసుకునేయొచ్చు. స్వీట్ కార్న్ సలాడ్ అనేది ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. నిజంగా మళ్ళీ మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత టేస్ట్ అనేది ఉంటది స్వీట్ కార్న్ సలాడ్ అనేది. ఇంకా ఫైనల్‌గా మనము సర్వ్ చేసుకునేద్దాం ఒక బౌల్‌లోకి. ఇంతే, ఇలా అంతా మనము ఒక బౌల్‌లోకి తీసుకునేస్తే మనకి సింపుల్‌గా స్వీట్ కార్న్ సాలడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడే చెప్తున్నా, మీరు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి స్వీట్ కార్న్ సాలడ్‌ని. మళ్ళీ మళ్ళీ మీరు ఈ స్వీట్ కార్న్ సాలడ్‌ని ప్రిపేర్ చేసుకొని తింటారు. ఈ స్వీట్ కార్న్ సలాడ్‌ని మనము డిన్నర్ టైమ్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే స్నాక్స్‌కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినా సింపుల్‌గా ఇలా స్వీట్ కార్న్ సలాడ్‌ని ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే ఫైనల్‌గా మనము ఇలా సర్వ్ కూడా చేసుకునేసాం. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం తప్పకుండా. బై బై గైస్.